అన్నా సినిమా బుర్రపాడు నిజంగా చెప్తాను. సినిమా చాలా బాగుంది. సినిమా కృష్ణ యాక్టింగ్ గా పుట్టాడండి. కృష్ణ యాక్టింగ్ గా పుట్టాడు అంతే. ఇంకా ఎవ్వరు ఆ యాక్టింగ్ ఎవ్వరూ చేయలేరు. సనాతన ధర్మాన్ని అణిచిపెట్టే సందర్భంలో మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి పుట్టింది అఖండ. అఖండ ఖండం అంటే వేరు, ఖండం అంటే వేరు, అఖండం అంటే అంతా కలుపుకునేది. అలాగా ఎన్నో మతాలు మన ఆలయాలను కొల్లగొట్టే చరిత్రనే మళ్ళీ అఖండ. అంటే ఒక భాగవతము ఇలాంటివన్నీ కలుపుకొని ఉన్నదే ఒక అఖండ. అంటే సనాతన ధర్మంలో దేవుడు లేడు అన్న మాటకి దేవుడు ఉన్నాడన్న నిదర్శనమే ఈ అఖండ. అంతా డివోషనల్ గా తీసారండి సినిమా. ఫస్ట్ అఖండకి ఈ అఖండ తేడా ఉందా? ఫస్ట్ అఖండ వేరు, ఈ అఖండ వేరండి. ఇదంతా డివోషనల్ గా తీశారు, దేశం కోసం తీశారు. సనాతన ధర్మం మనం ఎలాగ దేవుణ్ణి నమ్మలేనోడికి దేవుడి నమ్మకం ఉన్నాడు, దేవుడు ఉన్నాడని నిరూపించారు సినిమా. అదండి. ఎలా ఉందా సినిమా? సినిమా సూపర్. జై బాలయ్య వన్ మ్యాన్ ఆర్మీ. బోయపాటి డైరెక్షన్ సూపర్ సినిమాకి. సినిమా హిట్టా పట్టా? సూపర్ సినిమా. ఎవడైనా ఇంకా ధర్మం కోసం మాట్లాడితే సోలం దింపాడమే. సూపర్. సినిమా బాగుందా? పండగ వాతావరణం ముందు నుంచే మొదలైపోయింది. జై బాలయ్య అఖండ తాండవం. అవునా? బోతా నాట్ సేవ్. సూపర్ సూపర్. బాగుందా? కైలాసం ఎక్కడ లేదు, కైలాసాన్ని ఎక్కడికే తీసుకుంటే కైలాసం చూడాలంటే సినిమాకి వెళ్ళాలా? కంపల్సరీ బాలకృష్ణ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా 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 సూపర్ సూపర్ సూపర్. సినిమా ఎలా ఉందన్నా? సినిమా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పండి. నేను సినిమా మాత్రం సూపర్ చూపెట్టాను. చాలా బాగుంది. యాక్చువల్గా యాక్టింగ్ బాగాలేకపోతుంది. బాగుందా? ఇంకా యాక్టింగ్ ఎక్కడ చూడలేదు ఇన్ని చిత్రాలు అయింది. చూడడానికి జనాలందరూ కూడా లేడీస్ పాలింగ్ కూడా సినిమా ఓకే చాలా మూవీ 100కి 100 దాటిందండి. ఎవరైనా 100% అంటారు. 100%కి 100 దాటింది. ఎక్సలెంట్ సినిమా అండి నిజంగా. బాగా ఈ సినిమా గుర్తుండిపోతుంది. ఎక్సలెంట్. మరి అంత బీభత్సంగా తీశాడు. మరి అది ఏదో ఆయన మరి ఆయన గంభీరతకి ఆయన పర్సనాలిటీకి మరి మరి ఇలాంటి సినిమాలు ఆయనకి మరి చెప్తున్నాం కదా, ఎవరు తీసినా ఏ హీరో చేసినా సరే ఆయన ఉద్దేశించి ఒక గుళ్ళతోనో కుట్రతోనో ఏదో చేసి ఆయన తీయాలని అన్న ఆయన కామెడీ పీస్ కింద అయిపోతారు ఆ హీరో. ఎందుకంటే అంత యాక్టింగ్ చేశారు. అఖండ పార్ట్ 1 పార్ట్ 2 కలిగి ఉంది. అఖండ పార్ట్ 1 చెప్పండి. అఖండ అయితే ఒకళ్ళు మామూలుగా తీశారు అప్పటి కరోనా టైంలో. జస్ట్ ఇది అలా కాదు కదా, అవుట్డోర్ షూటింగ్ మొత్తం తీసి హిమాలయ పర్వతాల్లో మంచి కొండల్లో తీశారు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క హైలైట్ అండి. ఒక మంచి కొండలో తప్పని చేసిన సీన్ విలన్స్ వాళ్ళ పాపని వెంట పెట్టే సీన్ అది ఎక్కడ ఉంటుంది. అది మాత్రం ఆ బయట ఏంటి నిజంగా ఆ సీన్ ఏంటి, ఆ డైలాగ్ డెలివరీ ఏంటి మరి అనకూడదు. కానీ పోనకాలు వచ్చేస్తాయండి. ఎంత వేసి ఎంత చలిలో ఇప్పుడు అంత శీతాకాలంలో అంత చలి వస్తుంది బయటనే, అంతే లోపల అంత వేసి వేస్తే బాడీ హీట్ అయిపోయింది. ఆ డైలాగ్ ఆయన యాక్టింగ్ ఆయన ఫైట్స్ ఏంటి ఆయన చూడగానే ఏంటి ఒళ్ళు పులకరించేసి రోమం లెక్క పెట్టేసి బాడీ హీట్ అయిపోయిందండి. మా ఫ్రెండ్ పక్కన ఉంటున్నాడు, అదే చలి వేసి వస్తుందిరా బాబు ఇలాగని అంటాడు. నాకేంటి హీట్ అయిపోయింది నా బాడీ అన్నది. అంత ఇదిగా ఉందండి నిజంగా. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.